అన్న, రాష్ట్రంలో గో బ్యాక్ మార్వాడి అనే నినాదం పెద్ద ఎత్తున వినిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? కొన్ని రోజుల నుండి గో బ్యాక్ మార్వాడి అనేటువంటి నినాదం ఏదైతే ఉందో ఇది విదేశీ చీకటి శక్తులు ఇక్కడ ఉన్నటువంటి హిందువుల మధ్య ప్రాంత విభేదము తీసుకొచ్చి చీలికలు తీసుకురావడానికి చేసినటువంటి ఎజెండా అనేది కంప్లీట్ ప్రీ ప్లాన్డ్ ఎజెండా అన్నమాట ఇది. ఎందుకంటే ఈరోజు ఆర్టికల్ 19G ప్రకారంగా ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా ఏ రాష్ట్రంలో కన్నా వెళ్ళి వ్యాపారము ఉద్యోగం చేసుకోవటువంటి హక్కు రాజ్యాంగము ఇచ్చింది. అలాగే మార్వాడి వాళ్ళు ఇక్కడ వచ్చి ఏదైతే వ్యాపారం చేసుకుంటున్నారో మార్వాడి గో బ్యాక్ అనే నినాదం అనేటువంటిది చాలా రాజ్యాంగానికి విరోధం. ఒక శాంసన్ అనేటువంటి వ్యక్తి ఏదైతే తమిళనాడు పార్టీకి రిప్రజెంట్ చేసేటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఈ రకంగా మాట్లాడుతున్నాడు కదా, ఇది కంప్లీట్ ఎజెండా బేస్డ్ మూవ్మెంట్ అని నేను చెప్తున్నాను. అంటే ఇతర రాష్ట్రాల నుంచి దాడులు చేయమని చెప్పలేదు కదా మరి రాజ్యాంగం, దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు సికింద్రాబాద్ మోండా మార్కెట్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని మనము పట్టుకొని మొత్తము మార్వాడి సమాజం మీద మనము ఆ ఒక ఆరోపణలు చేయడం ఎంతవరకు లాజిక్ అని నేను అడుగుతున్నాను. ఆ ఒక వ్యక్తి అహంకారపూరితంగా మాట్లాడి ఉండొచ్చు, ఆ రకంగా దాడి చేసి ఉండొచ్చు, అతని మీద ఎస్సీ అట్రాసిటీ కేసు అయింది. చట్టపరంగా ఏదైతే జరగాలో అది జరుగుతుంది. దానికి మార్వాడి సపోర్ట్ చేయట్లేదు కదా, అలా చేయకూడదు ఎస్సీ వాళ్ళు మేము మీకు డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకుంటామని మాట్లాడలేదు కదా. ఎస్సీ అట్రాసిటీ కేసు అయ్యింది, చట్టపరంగా అతను అనుభవిస్తున్నాడు. అలా ఉన్నప్పుడు మార్వాడి సమాజం మొత్తము దళితుల మీద దాడి చేస్తుందని ఎలా చెప్తారు? ఏమైనా డాటా ఉందా? గత 20 సంవత్సరాల్లో నాకు చెప్పండి. మార్వాడి, గుజరాతీ, మాహేశ్వరి లేదా ఇలా 28 సమాజం ఉన్నాయి. వీళ్ళ నుండి దళితుల మీద ఎన్ని దాడులు జరిగినాయి? ఏమైనా డాటా ఉందా? అవాస్తవంగా మాట్లాడకూడదు. ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే వ్యక్తికి మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్ అది. ఇప్పుడు ఏదో జరుగుతూ ఉంటుంది, యాక్సిడెంట్ అవుతుంది, కులం చూసి మాట్లాడతారా? ఏదో ఆవేశంతో మాట్లాడతారు, కొడతారు. ఆ సమయంలో చట్టం ఏం చెప్తుందో ఆ రకంగా చేయాలి కదా. అది మనం ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణ కుల వృత్తులను నాశనం చేసే విధంగా ఈ మార్వాడి వ్యవస్థ ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. హాస్యాస్పదమైనటువంటి అంశం అన్న, తెలంగాణలో ఉన్నటువంటి ఏ కుల వృత్తిని వీళ్ళు నాశనం చేశారో నాకు ఇంకా అర్థం కాలే. స్టేషనరీ దుకాణం ఉంటుంది వీళ్ళది, కిరాణా దుకాణం ఉంటుంది, ఫార్మసీలో ఉంటారు, లేకపోతే కొన్ని ఈ హోల్సేల్ మార్కెట్లలో ఇందులో ఈ ఒక మార్వాడీల వాళ్ళది ఉందన్నమాట. సో ఇందులో వాళ్ళు వచ్చి వ్యాపారం అయితే చేసుకుంటున్నారో అందులో డామినేట్ చేయడం అనేటువంటిది ఏంటి అనేది నాకు అర్థం కాలే. ఉదాహరణకి ఇప్పుడు ఖాటిక్ సమాజ్ వాళ్ళది కుల వృత్తి మాంస వ్యాపారం. ఈరోజు అది ఎవరి చేతిలో ఉంది? ముస్లిం చేతిలో ఉంది. ఎందుకంటే అది హలాల్ మార్కెట్ అయిపోయింది. హలాల్ అంటే కేవలం ఒక ముస్లిం కోస్తేనే హలాల్ అవుతుంది, వేరే ఎవరికి వస్తే కూడా అది హలాల్ కాదు, అది హరాం. సో ఈరోజు మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి, పిజ్జా హట్, బర్గర్ కింగ్ ఇలాంటి విదేశీ కంపెనీలు వాళ్ళ వెబ్సైట్లో క్లియర్గా రాసుకున్నారు, వీ సెల్ ఓన్లీ హలాల్ ఫుడ్ అని చెప్పేసి. అందువల్ల హలాల్ మార్కెట్ అనేటువంటిది డామినేట్ అయింది. హలాల్ మార్కెట్ అంటే అది కంప్లీట్ ముస్లింల చేతికి వెళ్ళిపోయింది. సో అలా ఉన్నప్పుడు ముస్లిం గోబ్యాక్ అని వీళ్ళు అనట్లేదు కదా. అంటే ఇక్కడ కుల వృత్తి అనేటువంటిది ముస్లిం చేతికి వెళ్ళిపోయింది, కానీ దాని గురించి వీళ్ళేమి మాట్లాడలేదు. నాయి బ్రాహ్మణులు బార్బర్ షాప్స్ ఉంది. ఈరోజు జావీద్ హబీబ్ అనేటువంటిది పెద్ద స్థాయిలో బార్బర్ షాప్స్ వచ్చింది. ముస్లిమ్స్ యూపీ, బీహార్ నుండి ఎన్నో చోట్ల నుండి వచ్చి ఇక్కడ పూర్తి బార్బర్ షాప్లో మీరు మ్యాక్సిమం చూడండి వాళ్ళు ఉంటున్నారు. సో నాయి బ్రాహ్మణుల ఒక కుల వృత్తిని వీళ్ళు దోచేసుకుంటున్నారని చెప్పేసి ముస్లిమ్స్ పైన వీళ్ళు మాట్లాడట్లేదు కదా. ఈరోజు కేవలం మార్వాడి వాళ్ళ మీదనే ఎందుకు పడ్డారు వీళ్ళు అంటే, మార్వాడి అనేటువంటిది ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ, హిందూ సమాజాన్ని కాపాడుకుంటూ వస్తుంది. గోశాలలకి ఫండింగ్ ఇస్తూ ఉంటారు. గోమాత అంటే వాళ్ళకి ప్రేమ. మన సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ ఎక్కడ కూడా కన్వర్ట్ అనేటువంటిది వాళ్ళు చెయ్యరు. పూర్తిగా మన ధర్మాన్ని కాపాడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళని ఇది తక్కువ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చీలికలు తీసుకురావడానికి ప్రాంత విభేదం తీసుకొచ్చారు. లాజికల్ పాయింట్ లేదు. అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను రుద్దుతా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? ఇది కూడా అంటే ఎంత అవివేకము, అజ్ఞానం అంటే, మార్వాడి సంస్కృతి అంటే ఏంటన్నా అది హిందూ సంస్కృతి కాదా? తెలంగాణ సంస్కృతి అంటేని కూడా హిందూ సంస్కృతినే కదా. మార్వాడి సంస్కృతి అంటే ఏమైనా అరబ్ నుండి, ఫ్రెంచ్ నుండి, బ్రిటిష్ సంస్కృతి కాదు కదా. వాళ్ళు కృష్ణాష్టమి లేదా వాళ్ళు నవరాత్రి సమయంలో దాండియా ఆడడం ఉండొచ్చు, లేదా వాళ్ళది ఏదైతే దసరా, దీపావళి ఉండొచ్చు, ఇదే వాళ్ళు ఆచరిస్తున్నారు కదా. అంటే ఇక్కడ ఏమైనా వ్యతిరేకమైన సంస్కృతి ఏం చేస్తున్నారా వాళ్ళు? అంటే ఇప్పుడు దాండియానే ఆడాలి మీరు, ఇక్కడ బతుకమ్మ అనేటువంటి సంస్కృతి మనకి ఏదైతే ఇక్కడ ఉందో అలా మీరు చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు ఏమైనా చెప్తున్నారు. లేదా దాండియా మేము ఏదైతే కాంపిటీషన్స్ పెడుతున్నామో పెద్ద గ్రౌండ్లలో వాళ్ళు పెడతారు, తెలంగాణ వాళ్ళు రాకూడదు, మార్వాడి వాళ్ళకి మాత్రమే ఎక్స్క్లూజివ్లీ ఫర్ మార్వాడీస్ అని రాసుకున్నారా? అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు, అందరూ వచ్చి ఆడుతున్నారు కదా. సో రుద్దడం అంటే అర్థం కాలే నాకు. లాజికల్ పాయింటే లేదన్న. కేవలము
వాళ్ళు బోనం ఎత్తుకుంటున్నారా అని అడుగుతున్నాడు. అదే బోనం ఎత్తుకుంటే మాత్రమే తెలంగాణ వసినా, దానికి సపోర్ట్ చేస్తూ దాంట్లో ఒక భాగంగా ఉండి ఆ కార్యక్రమాలకి వాళ్ళు ఫండింగ్ చేస్తూ ఆ ఒక సామాజిక పార్ట్లో మనము ఒక పార్ట్ అనేటువంటి భావన వాళ్ళలో ఉంది కదా. ఎప్పుడైనా బతుకమ్మని వాళ్ళు వ్యతిరేకించారా? తెలంగాణ పండుగలు ఇది తప్పు, ఇది దీంట్లో అర్థం లేదు అని ఎప్పుడైనా వాళ్ళు మాట్లాడారా? అలా మాట్లాడి ఉంటే మనం ఖచ్చితంగా వాళ్ళని మనం వ్యతిరేకించాం. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ ఏంటంటే మార్వాడీలు ట్యాక్స్ కట్టరు, అంటే కల్తీ వ్యాపారం చేస్తారు అనే మాట మాట్లాడుతూ ఉన్నారు అన్న. దీనికి ఇప్పుడు అడల్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని ఉంటుందన్న, కన్స్యూమర్ ఫోరం అనేటువంటిది ఉంటుంది, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ప్రతి దగ్గర వాళ్ళకి ఏదైతే ఇప్పుడు లైసెన్స్ ఇచ్చేటప్పుడు మొత్తానికి దానికి సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళు ఎక్కడి నుండి ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నారు, కల్తీ వ్యాపారం చేస్తున్నారంటే నువ్వు కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. మార్వాడి గో బ్యాక్ అంటే అది ఆగిపోతుందా? అంటే వీళ్ళు ఇంకొక రాష్ట్రాలకు వెళ్ళి కల్తీ వ్యాపారం చేసుకోవచ్చా? తెలంగాణలో మాత్రం కల్తీ వ్యాపారం చేస్తున్నారని నువ్వు ఇంకొక రాష్ట్రానికి వెళ్ళగొట్టి అక్కడ చేసుకోవచ్చు. అలా అయితే అంటే నీకు భారతదేశ వ్యాప్తంగా భారతదేశం బాగుండాలని లేదా నీకు? అంటే కల్తీ వ్యాపారం చేసుకుంటుంటే కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళి చెప్పండి. ట్యాక్స్ కట్టట్లేదు అని చెప్తే జిఎస్టీ భవన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడండి. ప్రూఫ్లు ఉన్నాయా మీ దగ్గర? ఉంటే వెళ్ళి మాట్లాడండి, దాని మీద మీరు కేసులు పెట్టండి. మార్వాడి గో బ్యాక్ అని చెప్పేటువంటి అధికారం మీకు ఎక్కడది? ఇప్పుడు తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా ట్యాక్స్ పేమెంట్ చేస్తున్నారు, మార్వాడీలు మాత్రమే ట్యాక్స్ పే చేయట్లేదా? నేను అడుగుతున్న ఓల్డ్ సిటీకి వెళ్ళి చూడండి. అక్కడ కరెంటు బిల్లు, నీళ్లు బిల్లు కలెక్ట్ చేయడానికి వెళ్తే తన్ని పంపించినటువంటి వీడియోస్ వైరల్ అయినాయి. అలా ఉన్నప్పుడు ముస్లిమ్స్ అక్కడ డామినేట్ చేసి ఇలా ప్రభుత్వ ఉద్యోగులపైన దాడి చేస్తున్నారు అని చెప్పేసి ఈ శాంసన్ అనేటువంటి వాళ్ళు కానీ, ఈ జిలకర సురేష్ కానీ, ఈ పడిమర్తి రవి గారు కానీ ఆ రకంగా వాళ్ళు ముస్లిమ్స్కి అగెన్స్ట్గా మాట్లాడుతున్నారా? మాట్లాడట్లేదన్న. ఇది ఎజెండా, 100% ఎజెండా. అదే గోబాక్ మార్వాడి ఏదైతే ఉందో దీని వెనకాల రాజకీయ పార్టీల హస్తం ఉందని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీది కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వము కూడా మార్వాడి సమాజానికి సపోర్టివ్గానే మాట్లాడారు వాళ్ళు. ఎందుకంటే ఇది విద్వేషపూరితమైనటువంటి ప్రచారము, ఇది రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటిది, ఇలా చేయకూడదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళకి ఏమి ప్రాబ్లం అంటే బ్రిటిషులు ఏదైతే విభజించు పాలించు అనేటువంటి నీతి ఏదైతే తీసుకొచ్చారో అందులో కుల పరంగా, భాషాపరంగా, ప్రాంతపరంగా విభజించి ఉంచాలి, హిందూ సమాజాన్ని చీలికలుగానే చేస్తూ ఉండాలనేటువంటిది శక్తి ఏదైతే ఉందో అందులో భాగంగానే ఈరోజు హిందువుల మధ్య ఒక విభేదం సృష్టించాలని చెప్పేసి ప్రాంత విభేదం తీసుకొస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చాలా ఓపెన్గా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పారు దానికి సంబంధించి, లేదు ఇది తప్పు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఈ విదేశీ చీకటి శక్తులు ఎవరైతే ఉన్నారు కదా, అంటే ఇక్కడ హిందువుల మధ్య ఒక బలోపేతం అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండకూడదు అనేటువంటి ఒక భావం ఏదైతే ఉందో, భారతదేశము హోల్గా అంటే భారతదేశం ఒక జీడిపి పెరగాలి, ఇక్కడ ఆర్థిక వ్యవస్థ బలపడాలి అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని తక్కువ చేయడానికి విదేశాల నుండి చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలని చెప్పొచ్చు. అంటే ఒకప్పుడు ఈ మార్వాడి వ్యవస్థ పట్టణాలకే పరిమితమై ఉండే, అంటే ఇప్పుడు పల్లెల్లోకి సోకి అంటే చిరు వ్యాపారుల ఉపాధిని దెబ్బతీసే విధంగా ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతాను. దీనికి ఏం చెప్తాను? అంటే ఇప్పుడు చిరు వ్యాపారుల ఉపాధిలు దెబ్బతీయడానికి అంటే అది కూడా అందులో లాజిక్ ఏం లేదండి. ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు గ్రామాలలో కూడా వెళ్ళి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. సో వాళ్ళు ఏమైనా తప్పు వ్యాపారాలు చేస్తుంటే, లేదా నకిలీ వ్యాపారం చేస్తుంటే, లేదా ఈ ఒక ఏమంటారు అన్కాన్స్టిట్యూషనల్గా లేదా క్రిమినల్ వ్యాపారం చేస్తూ ఉంటే సమాజానికి అది ఇబ్బందికరంగా ఉంది అంటే మనం మాట్లాడచ్చు. వాళ్ళు చేసేది మామూలు వ్యాపారమే కదా. ఇప్పుడు తెలంగాణ స్థానికంగా మీరు అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ మీద డామినేట్ చేసి వాళ్ళ వ్యాపారాలని జరగకుండా వీళ్ళు ఒక సిండికేట్గా అయ్యి దాడి చేసి లేదా ఇంకొక రకంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి డైరెక్ట్గా సిండికేట్ వ్యాపారమే చేస్తూ ఉన్నారు మార్వాడీలు అని చెప్పేసి నిక్కచ్చిగా చెప్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక వ్యాపారం ప్రారంభం చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఇలా ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే నా కుటుంబంలో ఉన్న వాళ్ళకో నా రిలేటివ్స్కో నేను దుకాణం వేపిస్తా. అందులో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో చిన్నగా 3-4 ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో నా ఒక ఫ్యామిలీ ఎవరైతే ఉంటుందో వాళ్ళనే సభ్యులుగా మనం, ఇది సర్వసాధారణంగా జరిగేదే కదా. సో అందులో సిండికేట్ అంటే ఏమీ అర్థం కాలేదు. అంటే ఇదంతా కూడా తప్పు ప్రచారం అనేటువంటి జరుగుతుందని. నిజంగా విదేశాల నుండి, చైనా నుండి, శత్రు రాష్ట్రాల నుండి వస్తున్నటువంటి వ్యాపారం, ఇప్పుడు రాఖీ వస్తుంది, టపకాయల సందర్భంలో టపకాయలు వస్తుంది, ఈ జాతీయ జెండా టైంలో కూడా ప్లాస్టిక్ జాతీయ జెండాలు చైనా నుండి వస్తాయి. ఇలాంటి శత్రు దేశాల నుండి వస్తున్నటువంటి వ్యాపారాలని మనం అరికట్టాలి. కానీ మన హిందూ బంధువులలో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఉపాధి కోసం, వ్యాపారం కోసం చేసుకుంటుంటే దాన్ని తప్పు పెట్టడానికి లేదు. అంటే ఒక మార్వాడి వ్యక్తి మాట్లాడుతూ తెలంగాణలో తాగుబోతోళ్ళు అనే విధంగా మాట్లాడారు. మరి దీనికి ఏం చెప్తారా? ఇది తప్పని ఆ రకంగా వాళ్ళు ఏదైతే మాట్లాడి ఉంటే మాత్రము ఖచ్చితంగా
అతను దానికి క్షమాపణ అనేటువంటి చెప్పాలి. వాళ్ళు అది అహంకారపూరితంగా మాట్లాడినటువంటి మాట, అది ఆ రకంగా మాట్లాడడం అనేటువంటి తప్పు. కానీ వీళ్ళు ఏదైతే గో మార్వాడి అనేటువంటి ఒక నినాదం తీసుకొచ్చి రాజ్యాంగానికి విరుద్ధంగా పూర్తి మార్వాడి సమాజాన్నే ఒక దూషణగా చేస్తున్నారు కదా, ఆ కోపంలో అతను అట్లా మాట్లాడి ఉండొచ్చు. కానీ అలా మాట్లాడడం అనేటువంటి తప్పు. కానీ అలా అతను మాట్లాడారని మొత్తం మార్వాడి వాళ్ళు ఇలాగే ఉన్నారు అనేటువంటి చెప్పడం కూడా తప్పు కదా. ఇప్పుడు ఇతను దక్షిణాది రక్షణ వేదిక ప్రెసిడెంట్ అని చెప్తున్నాడు, తెలంగాణ శ్యామ్ అనేటువంటి వాడు. ఆ ఒక దక్షిణాది రక్షణ వేదిక ఆర్గనైజేషన్లో ఒక వ్యక్తి సమాజంలో వచ్చి ఒక తప్పు పని చేశాడు అనుకుందాం. సో దక్షిణాది రక్షణ వేదిక మొత్తం తప్పు అని మనం చెప్పడానికి ఉంటుందా? ఆ వ్యక్తి యొక్క బిహేవియర్ తప్పు అని చెప్పండి మీరు, దానికి మనం ఒప్పుకుంటాం. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఒక మార్వాడి దాడి చేశారంటే అతని మీద ఎస్సీ అట్రాసిటీ కేసు అయింది, ఒప్పుకుంటున్నాం. దానికి మేము అలా కాదు అని చెప్పట్లేదు కదా. మార్వాడి సమాజాన్ని టార్గెట్ చేస్తున్నారు, ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నం ఇది. హిందూ బంధువులు దీన్ని గమనించాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 22న రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు, మరి దీనికి ఏం చెప్తారు? రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది గవర్నమెంట్. వెంటనే ఆ ఒక బంద్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని, ఆ మూమెంట్ని ఆపాలి. ఇది రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటిది. ఇక్కడ విద్వేషాలు, వైషమ్యాలు ఇంకా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మార్వాడి దుకాణాల మీద వీళ్ళు దాడి చేయించేటువంటి ఒక అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే తన్ని పంపిస్తాము, గుజరాత్కి వెళ్ళేంత వరకు, రాజస్థాన్కి ఇక్కడ నుండి వెళ్ళిపోయేంత వరకు మా ఉద్యమం ఆగదు, అట్లా ఇట్లా అని వీళ్ళంతా మాట్లాడారు. ఎవరు, గోరెటి రమేష్ ఉండొచ్చు, లేదా ఇంకొకడు ఏదో ఒక పాట వచ్చింది, వాళ్ళందరూ అట్లే మాట్లాడుతున్నారు. అంటే రేపు దాడి కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. మార్వాడి సమాజానికి రక్షణ కల్పించాలి. ఇది రాజ్యాంగంలో లోబడి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారంలో ఏమైనా తప్పులు ఉంటే దాని గురించి మాట్లాడాలి, కానీ మార్వాడీలని ఇక్కడ నుండి పంపించాలనేటువంటిది హిందూ వ్యతిరేక ఎజెండా. దీన్ని మేము ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ.